వందనాలండి. ఈరోజు జనవరి 6. దేవుని దృష్టి మన పైన ఉంటుంది ఎప్పుడు అని జ్ఞాపకం చేసుకున్నాం. మోషే ఇజ్రాయెల్ ప్రజలతో ఏమంటున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని, ఆ వాగ్దానము మనం దేవుడిని నమ్మినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు మనకు కూడా వర్తిస్తుంది అనే విషయం గుర్తుంచుకొని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 11, 12 వచనాలు. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్ష జలము తాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇజ్రాయేలీలు ప్రవేశించబో వాగ్దాన దేశం గురించి మోషే వారికి వివరించాడు. అక్కడ ఉండబోయే కొండలు లోయల గురించి వారికి ముందుగానే హెచ్చరిస్తూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ దేవుని సహాయం ఉంటుందనే నమ్మకం కూడా కలిగించాడు. సంవత్సర ఆది నుండి చివరి వరకు దేవుని దృష్టి వారిపై ఉంటుందనే నిశ్చయత వారి మదిలో పెట్టాడు. ఈ కొత్త సంవత్సరంలో మనం ఎదుర్కోబోయే అనేక శ్రమలు, అనుభవాల్లో నుండి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడనే వాగ్దానం మనకు కూడా దేవుడిస్తున్నాడు. ఆయన దృష్టి మనపై ఉన్నంత వరకు మనకి ఎలాంటి భయాలు ఉండవు. మనలను ఉత్సాహపరిచి ఆదరణ, సంతోషపరిచే వాగ్దానం దేవుడిస్తూ ఉన్నాడు. మనకు అవసరమైన వనరులన్నీ దేవుడే ఇస్తూ ఉన్నాడు. పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశంలో ఎన్నడూ ఆరిపోని నీటి ఊటలున్నాయి. కొలనులు, జలపాతాలు ఎప్పుడూ నీటితో కలకల్లాడుతూ నిండి ఉంటాయి. మనకు అవసరమైనవన్నీ ఇచ్చే బాధ్యత దేవుడు తీసుకున్నాడనే నిశ్చయత మనకు కలగాలి. ఇజ్రాయేలీలకు ఈ సంగతులన్నీ చెబుతూ మోషే వారి ఐగుప్తు జీవితాన్ని కూడా జ్ఞాపకం చేశాడు. ఐగుప్తు దేశంలో వర్షపాతం చాలా తక్కువ. వారికి దేవుడు దీవించి ఇచ్చే వర్షాలు లేవు కాబట్టి వారి పొలాలకు నీటిపారుదల చేసుకోవడానికి చాలా కష్టపడేవారు. వారికి ఉన్న పెద్ద నది నైలు. అది కొన్నిసార్లు పొంగి పారినప్పుడు దాని ద్వారా వారి వారి పొలాలకు నీళ్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళు. శ్రమపడి కాలువలు కట్టి చేసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు వారు వెళ్ళబోయే స్థలంలో దేవుడు వారి కొరకు సమృద్ధిని ఉంచాడు. దేవుడు చెప్తాడు, మీరు తవ్వని బావిలో నుంచి నీళ్ళు తీసుకుంటారు, మీరు కట్టని గృహాల్లో మీరు పోయి నివసిస్తారు. ఇట్లాంటివన్నీ దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు వాళ్ళకు. అన్నీ ప్రొవైడ్ చేసి తర్వాత ఆ దేశంలోకి తీసుకెళ్ళాడు. మీరు సృష్టి ఆదిలో చూస్తే ఏదైనా వనంలో సకలము సృష్టించి మొత్తం వరల్డ్ అంతా సృష్టించిన తర్వాతనే ఆదామును సృష్టించాడు దేవుడు. మనుషులంటే అంత ప్రేమ ఆయనకు. ఐగుప్తు దేశంలో బాగా సమృద్ధి ఉంది, కానీ అది వారి కృషి ఫలితం. అయితే వారు వెళ్ళబోయే కనాన్ దేశంలో కొండలు లోయలతో అందంగా కనబడటమే కాకుండా నానా రకాల పంటలు కూడా పండుతాయి. ఆకాశ వర్షం పైన ఆధారపడినందున శ్రమ తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని మనం అన్వయించుకుంటే, మన జీవితానికి అన్వయించుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఆత్మీయ క్యాలెండర్ ప్రారంభించకముందు మనం వదిలేసిన పాత సంవత్సరము ఐగుప్తు దేశం లాంటిది. నిలువెచ్చని క్రైస్తవ్యంతో పోల్చవచ్చు. ఇప్పుడు మనం ఆత్మీయంగా ఎదగాలనే నిర్ణయానికి వచ్చాం కాబట్టి దేవుడు మన కొరకు ఏర్పరిచిన నూతన సంవత్సరం అనే కనాను దేశంలోకి ప్రవేశించి ఆశీర్వాదాలు పొందాలంటే చాలా విశ్వాసం కావాలి. మనం ఎక్కలేనంత ఎత్తైన కొండలు, దాటలేనంత లోతైన లోయలు వచ్చినప్పుడు ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుని వైపు చూడాలి. మనం ఆయనపై ఆధారపడేది ఎక్కువ అవుతూ ఉన్న కొద్దీ మన విధేయత కూడా సంతోషంగా మనం విధేయులుగా ఉండేదానికి నేర్చుకుంటాం. ప్రార్థించుకుందాం. దయమైడా, మీ దృష్టి ఎప్పుడు మా మీద ఉంటుందనే ఆలోచన ఎంత గొప్ప ధైర్యం ఇస్తుంది నాయన. అట్లా ఆ విధంగా మీరు ఇచ్చినందుకు మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మేము ఎప్పుడు కూడా మీకు లాయల్గా ఉండేటట్టు దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.